రంగంలో హై ప్రొఫైల్, ఈ రంగంలో జీరో. నేను అదే చెప్పేది. సో నేను మళ్ళా చెప్తున్నాను, మీరు మీ రంగంలో తోపు తురుంకాను, ఈ రంగం గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే మొబైల్ వాడినన్నాళ్ళు మీరు సైబర్ థ్రెట్ మీకు ఉన్నట్లే, అది గుర్తుపెట్టుకొని జీవించండి. అల్టిమేట్ ఏమో మిమ్మల్ని మోసం చేయడం. ఈ ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నారు. అంటే ప్లాట్ఫామ్స్ ఏమీ సపోర్ట్ చేయట్లేదు క్రైమ్ కు, బట్ ఆ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైవేలో యాక్సిడెంట్ చేయనంటే హైవే కారణం కాదు, నడిపే వాళ్ళు కారణం. సో దీని గురించి అవగాహన లేకపోవడం వల్లనే మోసపోతున్నారు. సో ఇట్లా ఈ ముఖ్యంగా మ్యాట్రిమోనీ మోసాల గురించి జాగ్రత్త లేకుంటే చాలా ఇబ్బంది పడతారు అన్నట్టు. సో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా తెలుసుకోండి. నేను చెప్పేది అన్ని మీరు నమ్మాల్సిన పని లేదు. నెట్ లో సెర్చ్ చేయండి, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ అని గూగుల్లో కొట్టండి. మీకు ఆటోమేటిక్ గా ఏ వెబ్సైట్ లో, ఏ ఫేమస్ వెబ్సైట్ లో మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ జరిగినాయి అనేది అన్ని ఉంటాయి. అన్నిటికంటే భయంకరమైన ఫ్రాడ్స్ ఏంటంటే మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్. ఈ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే, మీరు నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అని మీరు చూస్తుంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ సోకాల్డ్ మ్యారేజ్ మధ్యవర్తులు కానీ లేకపోతే ఈ మ్యాట్రిమోనీ సైట్స్ కానీ ప్రొఫైల్స్ ను ప్రాపర్ గా చెక్ చేయట్లేదు. బస్ స్టాండ్ కు ఎయిర్పోర్ట్ కు తేడా ఏంటి? బస్ స్టాండ్ లో ఎవరైనా వెళ్ళవచ్చు, వెపన్ తీసుకెళ్ళినా కనుక్కోలేరు. ఎయిర్పోర్ట్ లో మీరు చిన్న అగ్గిపెట్టి తీసుకెళ్లలేరు, చిన్న చాకు తీసుకెళ్లలేరు, నెయిల్ కట్టర్ని తీసుకెళ్లలేరు, అన్ని చెక్ చేస్తారు. సో ఇలాంటి చెక్ చేసే సైట్లలో మాత్రం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటాం. మ్యారేజ్ మధ్యవర్తులు అయితే ప్రతిసారి 2000, 3000, 5000 తీసుకుంటారు. ఫైనల్ గా మళ్ళా కట్నంలో భాగం తీసుకుంటారు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ ప్రొఫైల్స్ ఉంటుంది. సో నేను ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సమస్యను నేను బాగా గమనించినాను. IAS, IPS అని చెప్పి కూడా పెళ్లి చేసుకొని కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాలు ఒకడు కాపురం చేసినాడు IAS అని చెప్పి. నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. వాళ్ళు కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే మ్యారేజ్ చేసుకోకముందే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు ఏదో ఒక కారణాలు చెప్పి. సో నేను ఇలా దీని గురించి, ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడేటప్పుడు ఈ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ నేను బాగా గమనించాను. మిగతా ఫ్రాడ్స్ లో డబ్బులే పోతాయి, కొన్ని ఫ్రాడ్స్ లో లైఫ్లు పోతాయి. ఈ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ లో ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతాయి. వాడెట్లా క్రిమినల్ కి ఫ్యామిలీ ఉండదు, ఉంటుందో లేదో తెలియదు మనకి. బట్ యువతలో అయితే ఫ్యామిలీ ఉంటుంది కదా, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ఆల్రెడీ మ్యారేజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ చేసుకొని కాపురం చేస్తే ఇంకా ఇబ్బంది. కాపురం చేసి మళ్ళా విడిపోయినారంటే మళ్ళా అనాథలు అయిపోతారు పిల్లలు. సో నేను కొంతమందితో ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఇది ఒక సమస్య లెక్క గుర్తించినారు.